యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా వెళ్తున్నారు. ఆ పట్టణంలో పన్నులు వసూలు చేసి ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకుందామని చూడాలని ఆశపడ్డాడు గాని అతడు పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉన్నందున చూడలేకపోయాడు. అప్పుడు అక్కడున్న మేడి చెట్టు ఎక్కాడు. హృదయ రహస్యాలు నెరిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే జక్కయ్య సంబరపడి త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో యూదులు పన్నులు వసూలు చేసేవారిని చాలా చులకనగా చూసేవారు. ఎందుకంటే వారు వసూలు చేయవలసిన పన్ను కంటే ఎక్కువ వసూలు చేసేవారు. అన్యాయంగా వారు పన్నులు వసూలు చేసేవారని యూదులు వారిని అసహించుకునేవారు. వారి ఇండ్లకు ఎవరు వెళ్ళేవారు కాదు. ఎవరైనా వారి ఇండ్లకు వెళ్తే వారితో మిగిలిన వారు మాట్లాడేవారు కాదు. అటువంటి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వారు నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పగానే పట్టరాని సంతోషం కలిగింది జక్కయ్యకి. అందరు అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయటానికి వెళ్ళాడు, ఇంకెవరు దొరకలేదా ఈయన్ని అని చాలా సనుక్కున్నారు. అప్పుడు జక్కయ్య తాను చేసిన తప్పు ఏంటో గ్రహించి దాన్ని సర్దిద్దుకోవాలని, నా ఆస్తిలో సగం బిదలకిస్తాను, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 మరలా చెల్లిస్తానని ప్రభువుతో అన్నాడు. అతని పశ్చాత్తాపం చూసి ప్రభు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. మత్తయి సువార్త 7:4 నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును అని ప్రభు చెప్పారు. ఆ సమయంలో శాస్త్రులు, పరిచయులు కూడా అదే పని చేశారు. ఎప్పుడు ఎదుటివారి తప్పులు ఎత్తి చూపేవారు, తమ తప్పులు కూడా గ్రహించుకుంటే ఆ విధంగా ఎత్తి చూపరు. అలాగే తప్పులు ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ కలుగుతుంది. అందుకే ప్రభు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చానని ప్రభు అన్నారు. అందరూ ద్వేషించిన జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చినప్పుడు అతను జీవితం మార్చుకున్నాడు. లోకస్తులు, బంధువులు, స్నేహితులు నిన్ను ద్వేషించినా కానీ ప్రభు నిన్ను ఎప్పుడూ ప్రేమించేవాడు.